Good morning, everyone who are the future of the nation. You are the people who are the future of the nation. Today, actually, we are celebrating the 78th Independence Day. We got independence by the sacrifice of not one or not two, by the sacrifice of the lakhs of the people. At that time, against the British, many of the people, they have been sacrificed their complete thing. Not only life, they are sacrificed their complete thing here. After their sacrifice, we got the freedom. We are enjoying the freedom. They had sacrificed, then we are enjoying the freedom. లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర భారతాన్ని, ఆ స్వేచ్ఛా జీవనాన్ని అనుభవిస్తున్నది మనం. ఇవాళ భారతదేశంలో స్వతంత్రం వచ్చింది అంటే ఆ లక్షల మందిలో కొంతమంది పేర్లు మాత్రం మనకు తెలుసు, కొంతమందిని మాత్రం మనం గుర్తుపట్టగలుగుతాం. వాళ్ళు ఎందుకు త్యాగం చేసిండ్రు, వాళ్ళు ఎందుకు మనకు స్వతంత్రాన్ని ఇచ్చిండ్రు, బ్రిటిష్ వ్యతిరేకంగా ఎందుకు పోరాడిండ్రు. ఆ రోజు దేశమంతా కూడా 200 సంవత్సరాలు బ్రిటిష్ మనల్ని పాలిస్తే భరించి 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 బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడి మరి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే తర్వాతి తరం అంటే మనం స్వేచ్ఛగా బతకాలి, మనకు అన్ని రావాలి, మనకు అన్ని ఫలాలు అందాలి. నా భారతదేశం సుసంపన్నమైన భారతదేశం ఎట్లయితే అంటామో సురాజ్య భారతదేశంగా మారాలి అని చెప్పి ఆ రోజు అందరూ కూడా ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది పేర్లు మనకు గుర్తున్నాయి? వాట్ నేమ్స్ వి నో. అండ్ 2 days we are the both మోస్ట్ ప్యాట్రియాటిక్ పీపుల్. 2 రోజులు మాత్రం మనం గొప్ప దేశ భక్తులం. ఒకటి August 15, ఒకటి January 26. ఫ్రమ్ నైట్ 12 టు మార్నింగ్ 11. నైట్ 12కి డీపీ స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 11కి క్లోజ్ అయిపోతుంది మొత్తం డీపీ స్టేటస్ డీపీ మొత్తం అయిపోతాయి మొత్తం. అండ్ 2 days we will be the most patriotic people in the world actually. ఇక దేశం మొత్తం మనదే, ఇక దేశం మొత్తం మనమే చేసినాం, ఇక జెండా మనం పట్టుకున్నామంటే ఇక జెండా బాధ్యత మొత్తం మనది, దేశం మన చేతిలో లెక్క ఫీల్ అయిపోతాం, మన బాగా మర్చిపోతాం మొత్తం. See the sacrifice of the great people there. At the age of 12, Baji Rawat of Orissa has been sacrificed. At the age of 18, Khudiram Bose has been sacrificed. August 11th రోజు ఉరిదీశారు Khudiram Bose at the age of 18 ఏజ్ లా Khudiram Bose ను ఉరి తీస్తుంటే ఆయన లాస్ట్ ని చివరి కోరిక అడిగింది. నీ చివరి కోరిక ఏంటంటే చేతిలో భగవద్గీత పట్టుకొని ఉరికమ్మం ఎక్కిండు. Khudiram Bose, what he said, it mean I am not feeling for dying younger. I am feeling very happy that again I will burn and again I will fight against the British. నేను తొందరగా చనిపోతున్నా, నాకు బాధ లేదు, మళ్ళీ ఒక భారతదేశంలో తల్లి కడుపున పుడతా, మళ్ళీ బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడతా, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తా అని చెప్పేవారు Khudiram Bose. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, వాట్ దే డన్? ఏం చేసిండు భగత్ సింగ్, ఏం చేసిండు సుఖ్దేవ్, ఏం చేసిండు రాజ్గురు? భగత్ సింగ్ at the age of 23 he has been sacrificed. Sukhdev, Rajguru at the age of 23, 22 they have been sacrificed. Chandrasekhar Azad at the age of 24. Ashfaqullah Khan at the age of 28. Many of the people they have been sacrificed. Bal Gangadhar Tilak, Swaraj is my birthright. Lala Lajpat Rai, Gopalakrishna Gokhale, Lal Bal Palantar. Right? Many of the people they are there. Netaji Subhash Chandra Bose. Who is Netaji Subhash Chandra Bose? What he done for the nation? Netaji Subhash Chandra Bose is a person, the hidden reason for the Indian independence. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే దానికి చరిత్ర చెప్పని కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హిందూ ఫౌజ్, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్ అంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జై హింద్, చలో ఢిల్లీ, దట్ స్లోగన్స్ హాస్ బీన్ గివెన్ బై ద నేతాజీ సుభాష్ చంద్రబోస్. దీస్ ఆర్ ద పీపుల్ దే హావ్ బీన్ సాక్రిఫైడ్. ఇప్పుడు మనము ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలనుకుంటే పెద్ద ఇబ్బంది పడతాం మొత్తానికి మనం. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ హీ హాస్ బీన్ కన్స్ట్రక్టెడ్, హీ హాస్ బీన్ ఫౌండెడ్ ఆజాద్ హిందూ ఫౌజ్, సపరేట్ ఆర్మీ ఫర్ ద నేషన్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా. ఇండియా కాకుండా సింగపూర్లో సపరేట్ ఆర్మీ తయారు చేసిన ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్, బ్రిటిష్కి వ్యతిరేకంగా. అండ్ హీ హాస్ బీన్ టేకెన్ ద సపోర్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం సపోర్ట్ తీసుకున్నాడు. హిట్లర్ సపోర్ట్ కావచ్చు, అందరు సపోర్ట్ తీసుకున్నాడు బ్రిటిష్కి వ్యతిరేకంగా. ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. క్విట్ ఇండియా మూవ్మెంట్ వెన్ ఇట్ హాస్ బీన్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయింది క్విట్ ఇండియా మూవ్మెంట్? వెన్ ఇట్ హాస్ బీన్ స్టార్టెడ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. అచ్చా, వాట్ ఆర్ ద మూవ్మెంట్స్ ఇన్ ద పర్టికులర్ ఇండియా ఇండిపెండెన్స్ స్ట్రగుల్? ఏమున్నాయి? ఇండిపెండెన్స్ డే is over and we are enjoying the freedom. 1857 first revolt, first soldier revolt, Mangal Pandey, Jhansi Lakshmi Bai, then Julkari Bhai. Then next what we had, Bengal partition 1905, civil disobedient movement, Bardoli Salt Satyagraha, Quit India movement, right? Then after Quit India movement, which it has been stopped actually, then Netaji Subhash Chandra Bose was a person by the Azad Hindu Fauj. He has been fought against the British. He is the reason for the Indian independence actually. What Bhagat Singh has said actually, bombs and pistols are made on the wetting stone of ideas. जिंदगी तो अपने दम पर जिया जाता है,
అగర్ దూసరే కి కంధే పే తో జిందగీ దియా జాతా హై ఓ జనాజా కా సామానే అంటాడు. ఎవరు? భగత్ సింగ్. అంటే ఒకవేళ వేరేళ్ళ పైన ఆధారపడి నువ్వు బతుకుతే అది చావుతూనే సమానం అని చెప్తారు. ఎవరు? భగత్ సింగ్. చంద్రశేఖర్ ఆజాద్ ఒక మాట అంటాడు, బై సీయింగ్ ద అట్రాసిటీస్ ఆఫ్ ద బ్రిటిష్ ఇఫ్ యువర్ బ్లడ్ ఈస్ నాట్ ఇన్ ద రేజ్ దట్ ఈస్ నాట్ ద బ్లడ్ దట్ ఈస్ అ వేస్ట్ వాటర్ అని చెప్తారు. ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ ఏమంటాడు అంటే, ఒకవేళ బ్రిటిష్ చేస్తున్న అరాచకాలు, బ్రిటిష్ చేస్తున్న అకృత్యాలు చూసి కూడా దేశంలో నీ రక్తం మరగకపోతే అది నీ రక్తంలో ప్రవహించేది, నీ శరీరంలో ప్రవహించేది రక్తం కాదు, అది మురుగునీరు అని చెప్తారు. ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్. దే ఆర్ ద పీపుల్ దే హ్యావ్ బీన్ ఫాట్ ఫర్ ద నేషన్. దే ఆర్ ద పీపుల్ దే హ్యావ్ బీన్ సాక్రిఫైడ్ ఫర్ ద నేషన్. మెనీ ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ బీన్ డన్ దేర్ వర్క్. ఎందుకు చేసిండ్రు? చంద్రశేఖర్ ఆజాద్ సన్ ఆర్ చంద్రశేఖర్ ఆజాద్ brother has been become the Prime Minister of India, or Bhagat Singh brother has been become the Prime Minister of India, Sukhdev mother has been become the Prime Minister of India. ఎవరికి వచ్చిన ఫలాలన్నీ మొత్తం కూడా we got all the things actually. For the next generation they have been sacrificed. But what we are doing for the nation? మనం ఏం చేస్తున్నాం? We are enjoying the freedom. We are at so much freedom but actually we are quarreling ourselves. మనకి ఎంత స్వాతంత్రం వచ్చిందంటే మనం కొట్టుకుంటాం, మనం చంపుకుంటాం, మొత్తం కూడా మనం నాశనం చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చుకున్నాం మొత్తాన్ని. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ వి ఆర్ సేయింగ్. వై ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ? యాక్చువల్లీ ప్రౌడ్ టు బి ఇండియన్. మేరా భారత్ మహాన్ రెండే. వై? వాట్ ఇస్ ద రీజన్? వై వి ఆర్ సేయింగ్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ? బికాస్ వీ టాట్ ద వరల్డ్ హౌ టు కౌంట్, వీ టాట్ ద వరల్డ్ హౌ టు ఆపరేట్. ఆయుర్వేద, ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ద వరల్డ్, సుశ్రుత. వీ టాట్ ద వరల్డ్ హౌ టు లివ్, వీ టాట్ ద వరల్డ్ హౌ టు డూ ద కల్చర్, హౌ టు మేక్ ద ట్రెడిషన్. వీ టాట్ ద వరల్డ్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్. భారతదేశంలో 1811 in England first school was started. At that time India is consisting of 7,32,000 గురుకులాస్. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ నలంద తక్షశిలాలు అది భారతదేశంలో ఉండే. India is having the greatest culture which is not destroyed. Many of the people has been invaded India. Many of the people, Mughal, Turkish, right, Dutch, Portuguese, British, many of the people has been invaded. అందరు కూడా భారతదేశం పైన దండయాత్ర చేస్తే కూడా భారతదేశం నిలిచి గెలిచింది, తట్టుకున్నది, అమర భారతంగా నిలిచింది భారతదేశం. నెవర్ ఇండియా హాస్ బీన్ ఇన్వైటెడ్ ద అదర్ కంట్రీ. ఎప్పుడు కూడా భారతదేశం వేరే దేశం పైనకి పోలే. ద ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియా ఈజ్ వసుదైక కుటుంబం. ప్రపంచం అంతా నా కుటుంబం అంటే ఏది? భారతదేశం మాత్రమే ప్రపంచంలో. అండ్ ఇండియా ఈజ్ సేయింగ్ సర్వేజన సుఖినో భవంతు. మన భారతదేశంలో ఏమంటామంటే సర్వేజన సుఖినో భవంతు అంటాం. ఇండియా సుఖినో భవంతు అనం. భారతీయులు సుఖినో భవంతు, తెలంగాణలో సుఖినో భవంతు అనం. మనం మొత్తాన్ని సర్వేజన సుఖినో భవంతు అంటాం. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ కల్చర్ ఆఫ్ ఇండియా. That's why all the world is respecting the India, because greatest people has been born in the India, actually born in the land of the India. Vivekananda, Abdul Kalam, greatest people, they who has been sacrificed for the nation. See, they are doing their work, they done their work. What we have to do actually? Meer em kavali? You have to become doctor, you have to become engineer, you have to become a lawyer, you have to become a CA, and you have to earn yourself, you have to live yourself. That is your work. Antena? Now the thing is actually in the China, out of 10 people 9 people will head the India. 10 మందిలా చైనాలో 9 మంది ఇండియా అంటే కోపం చైనా వాళ్ళు. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? 10 మందిలో 9 మంది కోపం ఇండియా అంటే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా అన్ని కంట్రీలు కూడా ఇండియాని చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఇండియా మీద పోదామా, ఎప్పుడు ఇది చేద్దామా అని చెప్పి. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, చాటింగ్, వాట్సాప్. వీఆర్ బిజీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ. We doesn't know what is happening. We doesn't know what they are doing. We doesn't know what will happen next. మనకి ఏం కావాలో? ఫ్రీడమ్. We want all the freedom. We want that much freedom. Actually, we are not respecting our lecturers. We are not respecting your parents. You are not respecting your goal and then your aim. ఓవర్ ఫ్రీడమ్ వచ్చింది మొత్తానికి. మీకు ఏం చేయాలో తెలియదు, మీకు ఏం లేదో తెలియదు. ఏమన్నా చలో నడవండి అయిపోయింది మొత్తానికి. అండ్ ద కంట్రీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూ పీపుల్ బికాస్ దే హ్యాస్ బీన్ సాక్రిఫైడ్. వాళ్ళు ఏం చేసిండ్రు? నా తర్వాత తరం బాగుండాలి, నా తర్వాత తరం ఇట్లా ఇబ్బందులు పడొద్దు, వాళ్ళందరికీ బాధ రావద్దు అని చెప్పి మొత్తం కూడా వాళ్ళ ప్రాణత్యాగం చేస్తే మనం ఏం చేస్తా ఉన్నాం? కనీసం వాళ్ళని గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోనే పరిస్థితి లేదు. వీ హ్యావ్ టు టేక్ దేర్ స్పిరిట్, వీ హ్యావ్ టు టేక్ దేర్ ఆస్పిరేషన్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. దేర్ ఆస్పిరేషన్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, వీ హ్యావ్ టు మేక్ ద ఇండియా సూపర్ పవర్. వెన్ వీల్ మేక్ ద ఇండియా సూపర్ పవర్? ఫస్ట్ వీ షుడ్ నో అబౌట్ అవర్ కంట్రీ. First we should know the greatness of our country. First we should know the sacrifice of the great people who has been done for the nation. అది తెలుసుకుంటే దేశం అంటే ఏందో మనకు తెలుస్తుంది. We have to love the nation. There is no need of sacrifice. మొత్తం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దేశాన్ని. You have to give time for the nation. You have to think for the nation. Then the nation will become the super power compulsory. అటల్ బిహారీ వాజ్పేయి ఒక మాట అంటాడు. Who is అటల్ బిహారీ వాజ్పేయి? భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు?
फॉर्मर प्राइम मिनिस्टर अटल बिहारी वाजपेयी, भारत एक जमीन का टुकड़ा नहीं है, भारत एक जीता जागता राष्ट्र पुरुष है, हिमालय इसका मस्तक है, कश्मीर इसका किरीट है, पंजाब और बंगाल इसका कंधे है और कन्याकुमारी इसका चरण है। ये अभिनंदन का भूमि है, ये वंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। इस भारत देश में बहती हुई हर एक नदी हमारे लिए गंगा है, हर एक कंकर हमारे लिए शंकर है। हम मरना है तो देश के लिए, जीना है तो देश के लिए। अगर मरने की बात भी गंगा में बहती हुई हमारी अस्थियां कान लगाकर सुने हैं तो एक ही आवाज आएगा, भारत माता की जय। ఎవరంటారు? అటల్ బిహారీ వాజ్పేయి. అంతమంది ఏం చెప్తున్నాం నేను అంటే మనం పుట్టినా చనిపోయినా కూడా దేశం కోసం చనిపోవాలి. కాలోజీ ఒక మాట అంటాడు, పుట్టిక నీది చావు నీది బతుకంతా దేశానిది అంటాడు కాలోజీ. హూ హ్యాస్ బీన్ డన్ లైక్ దట్ యాక్చువల్లీ. పుట్టిక నీది చావు నీది బతుకంతా దేశానిది. పుట్టడం చావడం మన కోసం మాత్రమే, దేశం కోసం బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లాల్ బహదూర్ శాస్త్రి, వాట్ హీ హాస్ బీన్ సెడ్, వాట్ ఇస్ ద స్లోగన్ గివెన్ బై ద లాల్ బహదూర్ శాస్త్రి? ఏం చెప్పిండు లాల్ బహదూర్ శాస్త్రి? Lal Bahadur Shastri has been said, Jai Jawan, Jai Kisan. Because their Jawan is protecting us and Kisan is producing the food for us. ఆ ఇద్దరు లేకపోతే దేశం లేదు. దెన్ జై విజ్ఞాన్ అన్నది కూడా అటల్ బిహారీ వాజ్పేయి. జై విజ్ఞాన్ అంటే సైంటిస్ట్ అంతా కూడా అంటాం కదా అది. అబ్దుల్ కలాం, వాట్ అబ్దుల్ కలాం హ్యాస్ బీన్ సెడ్? పుట్టుకనిది చావునిది బతుకంతా దేశానికి అన్నదాన్ని నిజం చేసింది అబ్దుల్ కలాం మాత్రమే. బికాస్ హీ హాస్ బీన్ కంప్లీట్లీ సాక్రిఫైడ్ హిస్ లైఫ్ ఫర్ ద నేషన్. He doesn't have a family, he doesn't married. He thought the whole India is a family. He has been guided the people towards their goals and all these things. That's why actually we had a lot of responsibility. We had a lot of responsibility to participate, to dedicate for the nation. At that time, nation it means dedication. At the time of the freedom struggle. Now this time actually we are in an addiction. Yen addiction ayyaru mottaniki meeru for the phones, for all the other things which are not useful for you actually. That's why actually compulsory, if you have to make our nation strong, you should be in the active participation in the building of the nation. మన భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశం ఏదైతే వాళ్ళు త్యాగం చేసి ఇచ్చిండ్రో ఆ స్వతంత్ర భారతాన్ని సురాజ్య భారతంగా మార్చడానికి, అభివృద్ధ భారతంగా మార్చడానికి ఖచ్చితంగా కూడా మనం మన వంతు పాత్ర నిర్వర్తించాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. గ్రేటెస్ట్ సైంటిస్ట్, గ్రేటెస్ట్ డాక్టర్స్, గ్రేటెస్ట్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ ద ఇండియన్స్ ఓన్లీ. అందరు ఇండియా వాళ్ళే. మొత్తం ఇండియా ఇస్ డెవలపింగ్ ద వరల్డ్. మనం చిన్నప్పటి నుంచి మీరు ఏమి విన్నారు? ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. ఇండియా విల్ బి డెవలపింగ్ కంట్రీ, ఇంతకుముందు డెవలపింగ్ కంట్రీ. ఎందుకంటే బికాస్ ఆల్ ద పీపుల్ ఆర్ డెవలపింగ్ అదర్ కంట్రీస్. ఆస్ట్రేలియా ఇస్ డెవలపింగ్ బికాస్ ఆఫ్ ఇండియన్స్, అమెరికా ఇస్ డెవలపింగ్ బికాస్ ఆఫ్ ఇండియన్స్, అదర్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ బికాస్ ఆఫ్ ఇండియన్స్ యాక్చువల్లీ. బట్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ, వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ ఓన్. వీఆర్ మోస్ట్ సెల్ఫిష్ పీపుల్. స్వార్థం మొత్తం కూడా రాజ్యం వెళ్తా ఉన్నది. నీ గురించి మాత్రం నువ్వు ఆలోచిస్తున్నావు. దేశం ఏమైతుంది, సమాజం ఏమైతుంది నాకు సంబంధం లేదు. నేను చదవాలి, నేను కావాలి, నేను సంపాదించుకోవాలి, నాకు లైఫ్ ఉండాలి. ఈవెన్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. మీ తండ్రి ఏం చేసిండ్రు, ఎట్లా కష్టపడ్డారు, నాకేం కావాలి అంతే. దేశం మనకి ఏమి ఇచ్చిందని ఆలోచిస్తున్నాం కానీ దేశానికి మనం ఏమి ఇచ్చిందని ఆలోచిస్తారు. నేషన్ హాస్ బీన్ గివెన్ ఏ లాట్. ఇఫ్ నేషన్ ఈస్ నాట్ గివెన్, హీ డజంట్ హావ్ దిస్ ఫ్రీడమ్. ఒకవేళ వాళ్ళు కొట్లాడకపోతే, ఒకవేళ వాళ్ళు ప్రాణత్యాగం చేయకపోతే ఈ ఫ్రీడమ్ మనకు రాకుండే. అదే బ్రిటిష్ వాడు ఎండకలు తంతుంటే అప్పుడు చక్కగా అవుతుంటే మొత్తానికి. ఎండకలు అదే బ్రిటిష్ తంతుండే మొత్తానికి. దెన్ వీ విల్ బి ద పర్ఫెక్ట్ పీపుల్ యాక్చువల్లీ. బానిసలుగా ఉంటుంటే మనం స్టిల్ వీఆర్ లేబర్ పర్టికులర్లీ. దట్స్ వై అండ్ ఆల్వేస్ రిమెంబర్ ద థింగ్, దిస్ ఇస్ నాట్ ద డే ఆఫ్ పర్టికులర్లీ రిమెంబరింగ్, ఇట్ ఇస్ ద డే ఆఫ్ డెడికేటింగ్. డే ఆఫ్ డెడికేటింగ్. దేశానికి వందనం చేయడం కాదు, దేశానికి అర్పితం కావాలి. ఈ రోజు నుంచి మనం ఏం చేస్తాం? నేషనల్ ఫ్లాగ్ ఉంది. హూ డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్? Pingali Venkaya, right? Pingali Venkaya has been died at the last days by the hunger. పేదరికంతో పింగళి వెంకయ్య చనిపోయాడు. ఇది మన భారతదేశం. But we are not blaming anyone. But we have to respect our nation. We have to develop our nation. Always say, my nation is great. It means our nation is great. Apna Bharat Mahan. Thank you very much.